రామన్న అంటే ఈ ఫిలిం ఎంత వెల్ రిటర్న్ ఫిలిం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక స్కోప్ ఉంది. అంటే మురళీ శర్మ గారి క్యారెక్టర్ వల్ల మీరు థియేటర్ కట్టాలనుకుంటారు, అది మన మహాలక్ష్మి గారి కోసం కడతారు, కానీ బట్ మీరు కట్టాలనుకుంటారు మురళీ శర్మ, మళ్ళీ వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్ కోసం మీకు ఇంకో ఇన్స్పిరేషన్ ఇస్తుంది అండ్ హీరో ఇంకో ఇన్స్పిరేషన్ ఇస్తుంది. సో ఎవ్రీ క్యారెక్టర్ ఒక రౌండ్ ఆఫ్ ఉంది సినిమాలో. సో ప్రతి క్యారెక్టర్ ఒక పర్పస్ ఇస్తున్న సినిమా చాలా రేర్గా వస్తాయి. సో ఆంధ్ర కింగ్ తాలూకా అలాంటి కోవలోకి చెందింది. అండ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ వాజ్ రావు రమేష్ గారిది. ఉన్న ఫ్యూ సీన్స్ అయినా కూడా ఆయన చాలా బాగా పర్ఫామ్ చేశారు. రామాయణం సీన్ అందరూ అంటున్నారు, కానీ దాని తర్వాత మీరు ఊరంతకి కరెంట్ వచ్చిన తర్వాత మీరు ఇంట్లోకి రాగానే తాగేసి వచ్చి ఆయన కాలు ఒకసారి కింద కొడతారు. సో దట్ వాజ్ హిస్ అంటే అది చాలామంది గమనించారో లేదో నాకు తెలియదు, కానీ దట్ వాజ్ మై ప్రౌడ్ మూమెంట్. అంటే అలా మనం కూడా ఏ రోజైనా చేయాలి, ఫాదర్ని అలా ప్రౌడ్ చేయాలనే ఇంటెన్షన్ ప్రతి ఒక్కరిలో ఉంటుందన్నమాట. సో ఆయన క్యారెక్టర్కి మీరు ఎలా కనెక్ట్ అయ్యారు అండ్ మీ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా, అంటే అలా ప్రౌడ్ చేసే సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఫాదర్ రైటింగ్ ఇంట్రెస్టా? చాలా, అది తెలిసిపోతుంది. ఫాదర్ క్యారెక్టర్ విన్నప్పుడు ఫస్ట్ మైండ్లో వచ్చింది రావు రమేష్ గారే. సో ఆయన తప్ప ఇంకెవరు అనుకోలేదు, ఎవరు చేయగలరని కూడా అనుకోలేదు మేము. అండ్ లైక్ యూ రైట్లీ మెన్షన్డ్, మురళీ శర్మ గారు కూడా సినిమాలో విలన్లా కనపడిన హీజ్ యాక్చువల్లీ క్యాటలిస్ట్. సో అంతకనే జస్ట్ బిఫోర్ ఒక సీన్ ఉంటుంది, మొత్తం కొట్టేస్తాడు అనుకుంటే అక్కడ దాకా వచ్చి ఐ లవ్ యూ మామయ్య అంటాడు, క్రెడిట్ ఇచ్చేస్తూ ఉంటాడు. సో ఎవ్రీ క్యారెక్టర్లో ఒక చాలా జెన్యూనిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మురళీ శర్మ గారి క్యారెక్టర్లో కూడా ఇఫ్ యూ అబ్జర్వ్, ఆయన నుంచిన ప్లేస్లో కూడా హీరోని చూస్తున్నప్పుడు ఎప్పుడు హీస్ ఆల్వేస్ లుకింగ్ డౌన్, ఒక ఎలివేటెడ్ ప్లేస్లో పెట్టి చూపించాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సీన్లో వెన్ ఈ సీయింగ్ ద హీరో అని కొడుకు వచ్చి కాలర్ పట్టుకున్నప్పుడు కూడా సో లాట్ ఆఫ్ ఇంట్రికేట్ డీటెయిల్స్ వెంట ఇన్ టు ఎవ్రీ క్యారెక్టర్. అండ్ రావు రమేష్ గారి క్యారెక్టర్ కూడా ఇఫ్ యూ అబ్జర్వ్, ఆ సీన్లో ఒక కొడుకు అంటే ఊరు జనం అందరూ అంత హోప్లెస్గా ఇంకా గ్రోత్ మీద ఏమీ మైండ్ పెట్టకుండా అలాగే వెళ్ళిపోతూ ఉంటాం. మన లైఫ్లో కూడా వి గెట్ వెరీ కంఫర్టబుల్. మనం ఏ పరిస్థితిలో ఉన్నామని కూడా మనం అర్థం చేసుకోం. ఒక డల్ దీంట్లో ఓకే కంఫర్ట్ జోన్లో ఉంటాం. అది తండ్రి ఒకటి గుర్తించి లేదు నా కొడుకు బాగుపడాలని చెప్పేసి చదివించాలని తీసుకెళ్తాడు. అలాంటోడు అటు వెళ్ళకుండా ఇక్కడే ఉండి సో నా కొడుకు ఒక్కడ బాగుపడితే చాలనుకున్నాను రా, వాళ్ళు నా కొడుకు ఊరు మొత్తం బాగుపడేలా చేశాడు. సో దట్ ఇస్ రౌండ్ ఆఫ్ ఫర్ దాట్. సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ రౌండ్ ఆఫ్ లైక్ దాట్. ఐమ్ గ్లాడ్ యూ ఆర్ ఏబుల్ టు అబ్జర్వ్ ఆల్ ఆఫ్ దాట్. అయితే ఒక ఎక్స్పీరియన్స్ ఏదన్నా అంటే అలా మీ ఫాదర్ కానీ లేకపోతే రియల్ లైఫ్లో ఇప్పుడు నేను ఒక్కడే అనుకునేవాడిని చిన్నప్పుడు కూడా. ఇప్పుడు అందరూ మా నాన్నని మేక్ మై ఫాదర్ ప్రౌడ్, మై మదర్ ప్రౌడ్, లేకపోతే ఇంకెవరెవరినో ప్రౌడ్ అనుకుంటారు. కానీ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ వాజ్ మేక్ యువర్ సెల్ఫ్ ప్రౌడ్ ఫస్ట్. అందరూ ప్రౌడ్ ఫీల్ అవుతారు తర్వాత. సో ఫస్ట్ నువ్వు ఎక్కడ ఉండాలో నువ్వు అక్కడ ఉండు. యూ మేక్ యువర్ సెల్ఫ్ ప్రౌడ్. అంటే ప్రౌడ్ అంటే నెగిటివ్ ప్రౌడ్ కాదు, నేను ఏదైతే అవ్వాలనుకున్నానో అక్కడికి వచ్చాను అనేది ఫస్ట్ మనం అది చేయగలిగితే మనల్ని చూసి మన మీద ఇష్టం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతారు. సో వాళ్ళ మీద కాకుండా మన మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఈవెన్చువల్లీ అవుతుంది. దట్ ఇస్ ద రైట్ వే టు గో ఆన్ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ దట్ అన్న. అండ్ నాకు ఈ ఆంధ్ర కింగ్ తాలూకా స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఇంట్రూవ్ చేసింది ఏంటంటే ప్రమోషన్స్, ద వే యూ ప్రమోటెడ్ ద ఫిలిం కానీ లేకపోతే దీనికోసం సపరేట్గా థియేటర్కి వెళ్ళి ఉపేంద్ర గారు మీరు కూర్చొని షూట్ చేశారు ఒక ఇంటర్వ్యూ. అది చాలా బాగా అనిపించింది. అంటే ఫ్యాన్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి అండ్ మీరు ఎలా ఉంటారని ఒక థియేటర్స్లో సెట్ చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న ప్రమోషన్స్? మార్కెటింగ్ ఫస్ట్ నుంచి వెరీ క్లియర్ అండి. దీని ముందల చేసే సినిమాలకి ఏంటంటే కమర్షియల్ ఫిల్మ్స్కి ఇన్స్టెంట్గా హై అవ్వాలి, చూసిన వెంటనే ఎక్కేయాలి అనే కంటెంట్ వదులుతూ ఉంటాం. ఈ సినిమాకి ఇఫ్ యూ అబ్జర్వ్ ఫస్ట్ నుంచి చాలా జాగ్రత్తగా హైప్ అనేది లేకుండా చాలా జాగ్రత్తగా ఎక్స్పెక్టేషన్స్, ఇది సినిమా ఎలాంటిది చేస్తున్నాం అలాంటిది ఎక్స్పెక్ట్ చేయకండి అని యాక్చువల్లీ కొంచెం కిందకి లాగి రైట్ డైరెక్షన్లో పెట్టిన సినిమా ఇది. చాలా జెన్యూన్గా ఉంటుంది. ఎందుకంటే చాలా కొన్ని పోస్టర్స్ అన్ని కూడా చాలా కావాలని అవాయిడ్ చేసాం. టీజర్లో ఒక హై షాట్స్ వేసిన సరే కాదు, అది కాదు ఇది కాదు సినిమా అని చాలా జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ టీజర్ కూడా చూస్తే ద లాస్ట్ షాట్ ఆఫ్ ద టీజర్ విల్ ఆల్వేస్ బి ద హైయెస్ట్ పాయింట్. ఒక ఎలివేషన్ షాట్ కానీ ఒక పంచ్ డైలాగ్ కానీ ఉంటుంది. కానీ మేము రిలీజ్ చేసిన టీజర్ చూస్తే ఇట్స్ యాక్చువల్లీ ద లోవెస్ట్ పాయింట్ బట్ వెరీ ఇంట్రీగింగ్. సో ఇలాంటి సినిమా తెస్తున్నాం మేము. సో ఆ హైప్ వాటితో రాకండి, ఇలాంటి ఎక్స్పెక్టేషన్తో రండి, యూ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్ అనేది. సో మార్కెటింగ్ అంతా కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చేసింది అది. మై ఫేవరెట్ వాజ్ ఆ థియేటర్ ఇంటర్వ్యూ మాత్రం భలే వచ్చింది. థ్యాంక్ యూ. I mean, because you all mentioned about success and collections, మీకు film నచ్చింది కదా, that is our success. Just letting you know. Ante, I mean, as actors, we work really hard every day on set. Like you might see a 2-hour film, 2 hour 40 minutes. There's so much that's going
into it. Every day for 12 hours, 14 hours, 15 hours, we're shooting for only one thing, and that's for all of you to like the film. And that is our success. So just know that this is a success for me at least. For all of us, yeah.